శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ వాల్మీకి వేదవ్యాసి మహర్షి వారు మనకు అపారమైన జ్ఞానాన్ని అందించారు. అటువంటి మహనీయులు జన్మించినటువంటి ఈ రోజున గురు పౌర్ణమి జరుపుకోవడం, దీనిని వ్యాస మహర్షి పౌర్ణమిగా పిలువబడుతుంది పురాణాల్లోనూ. ఈ వేదవ్యాస మహర్షి వారు మనకు అందించేటువంటి అనేక గ్రంథాలు సామాన్యులకు అర్థమయ్యే రీతిలో లేని సమయంలో ఒక సంకల్పంగా భావించి అందరికీ ఈ గ్రంథాలు, ఈ వేదాలు అర్థమవ్వాలని వాటిని 4 విభాగాలుగా విభజించి, అలాగే అష్టాదశ పురాణాలను ఇంకా అనేక పవిత్రమైనటువంటి గ్రంథాలను మనకు అర్థమయ్యే రీతిలో మనకి వ్రాసి అందించిన మహానుభావులకు శతకోటి పాదాభివందనాలు తెలియపరచుకుంటూ, ఈ రోజున మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళే మీకు మొదటి గురువులు. తర్వాత మీకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి గురువులను స్మరించుకొని దగ్గరలో ఉంటే వారి ఆశీస్సులు తీసుకోండి. దూరంగా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియచేసుకోండి. అలాగే ఈ రోజున మీ ఇంట్లో మీ జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు తొలగాలి అంటే మీరు చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బ్యాగ్స్, చదువుకు సంబంధించినటువంటి వస్తువులను దానం చేస్తే గురువు సంతోషిస్తారు. అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు తొలగి మీ ఇంట్లో శుభకార్యాలకు సహకరిస్తుంది. ఈ యొక్క దక్షిణామూర్తి పూజ ఈరోజు ప్రత్యేకంగా మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి మీ ఇంట్లో జరగాలనుకుంటున్న శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే మీ జాతకంలో గురుదోష ప్రభావం వల్ల మీరు అనుకున్న శుభకార్యాలు నెరవేరడం లేదు మీరు అనుకున్న సమయానికి. అవన్నీ కూడా జాతకంలో గురుగ్రహ దోషాలు తొలగాలన్నా, మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా, మీ పిల్లలు మంచి టీనేజీ వయసులో ఉన్న సమయంలో చెడు వైపు మళ్ళకుండా వాళ్ళని మంచి మార్గంలో నడిపించేటట్టు సహకరించేటువంటి శ్రీ దక్షిణామూర్తి పూజ, అలాగే పెద్దలకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంది. ఈ పూజకు సంబంధించినటువంటి వీడియోలు ఇన్స్టాగ్రామ్లో 20 నిమిషాలు చెప్పిన 4 వీడియోలు ఉన్నాయి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో లాంగ్ వీడియో పెట్టడానికి అనుమతించదు కాబట్టి శ్రీ దక్షిణామూర్తి పూజా విధానం అని పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 అంటే పూర్వాంగం పూజ, అంటే ఆత్మశుద్ధి, మనస్సు శుద్ధి, దేహశుద్ధి ఇలాంటివన్నీ చేసుకోవటం. తర్వాత రెండవది గణపతి, పసుపు గణపతి పూజ. ఈ 2 వద్దనుకునే వాళ్ళు పార్ట్ 3, పార్ట్ 4 అని దక్షిణామూర్తి పూజ ఉంటుంది. ఆ వీడియోలు చూసి దక్షిణామూర్తి పూజ ఎలా చేయాలో తెలుసుకోండి. అలాగే యూట్యూబ్లో కూడా శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్ అని కొడితే వస్తుంది. అందులో కూడా దక్షిణామూర్తి పూజ ఫుల్ వీడియో ఉంది. అలాగే 4 భాగాలుగా కూడా విభజించబడింది. ఓం నమః శివాయ.